శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూన్ 13 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత తదియ తిథి వచ్చింది. అలాగే పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 11 గంటల 18 నిమిషాల వరకు ఉంది. శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా వర్ధమాన యోగం వల్ల ఆ పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. ప్రయాణాల్లో విజయం చేకూరుతుంది. అదేవిధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి పూర్వాషాఢ నక్షత్రానికి రెండిటికి అధిపతి శుక్రుడే. శుక్రవారానికి పూర్వాషాఢకి రెండిటికి అధిపతి అయిన శుక్రుడు మేషరాశిలో కుజుడింట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే చిన్న చిన్న విషయాలకే గొడవలయ్యే అవకాశాలు ఉంటాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళు అవకాశాలు అందిపుచ్చుకోవటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. అదేవిధంగా ధనపరమైన వ్యవహారాల్లో కూడా ద్వాదశ రాశుల వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పూర్వాషాఢ నక్షత్రం ఉంది. పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి గణిత విద్యలు ప్రారంభించడానికి అనుకూలము. అదేవిధంగా బోరింగ్ పనులకు అనుకూలము. ఎవరైనా బోరింగ్ వేయించుకోవాలంటే వేయించుకోవచ్చు. వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయటానికి కూడా పూర్వాషాఢ నక్షత్రం చక్కగా అనుకూలిస్తుంది. అలాగే ఎవరికైనా అప్పులు ఉంటే కనుక ఆ అప్పులు తీర్చడానికి చేసే అన్ని ప్రయత్నాలకు పూర్వాషాఢ నక్షత్రం చక్కగా అనుకూలిస్తుంది. అలాగే ఒక్కొక్కసారి కొన్ని కపట ఉపాయాలు పన్ని విజయం సాధించాల్సి వస్తుంది. అలా కపట ఉపాయాలు పన్నటానికి కూడా పూర్వాషాఢ నక్షత్రం చాలా మంచిది. మన వైపు న్యాయం ఉంటే, మన వైపు నిజాయితీ ఉంటే ఒక్కొక్కసారి మోసం చేసైనా సరే విజయం సాధించాల్సి వస్తుంది. అలా మోసం చేసైనా సరే ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల సమాగమము ఏర్పడుతుంది. అంటే బంధువులను కలుసుకుంటారు, ఉల్లాసంగా ఉత్సాహంగా బంధువులతో కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ప్రతి పనిలో కూడా విజయం చేకూరుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో అద్భుత విజయాలు పొందగలుగుతారు. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి చేసే అన్ని ప్రయత్నాలు మేషరాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా కలిసి వస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో రుణ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి రుణ వ్యవహారాలలో కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది. కొన్ని సమస్యలు అనుకోకుండా వస్తూ ఉంటాయి. అయినప్పటికీ మీ సమయస్ఫూర్తితో, తెలివితేటలతో ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం మంచిది. అలాగే సంతానపరమైన వ్యవహారాలలో కొన్ని మనోవేదనలు ఉంటాయి. మీ సంతానంలో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరి పరంగా అయినా సరే మనసుకు బాధ కలిగేటటువంటి సంఘటనలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు సంయమనంతో వ్యవహరించండి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఆ సమస్యల నుంచి, మనోవేదనల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో గొడవలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరైనా కర్కాటక రాశి వాళ్ళు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తూ ఉంటే మీ పార్ట్నర్తో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడండి. సాధ్యమైనంత వరకు గొడవ రాకుండా వ్యవహరించుకోండి. అలాగే ఉద్యోగం చేసేటట్లయితే కర్కాటక రాశి ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి ఈరోజు ఒత్తిడి పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ఒత్తిడిని తట్టుకొని నిలబడి ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనాన్ని ఖర్చు చేసే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఒక మంచి జరగటానికి, ఒక మంచి కార్యక్రమం కోసం ఈరోజు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు.
అలాగే సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినప్పటికీ ఎంతో కొంత ధనపరంగా సింహరాశి వాళ్ళు ఈరోజు ప్రయోజనాలు పొందగలుగుతారు. ఖర్చు ఉన్నప్పటికీ ఆదాయం కూడా కనిపిస్తోంది, ధనలాభం కూడా కనిపిస్తోంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు మీ గౌరవ మర్యాదలకు, కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లింపజేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. అలాంటి సంఘటనలు జరిగితే అప్రమత్తంగా ఉండండి. మీ గౌరవానికి భంగం కలిగించే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వృత్తిపరంగా మాత్రం కన్యారాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన లాభాలే కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి కనిపిస్తూ ఉంటాయి. అలాగే విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చాలా చక్కగా పాల్గొంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు కూడా తులారాశి వాళ్ళకు ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో రుణాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి రుణ సంబంధమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొన్ని అనుకోని సమస్యలు ఎదురైనప్పటికీ వృశ్చిక రాశి వాళ్ళు మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా ప్రశాంతత ఉంటుంది, మానసికంగా ఉల్లాసం ఉంటుంది. సుఖమయ, సౌఖ్యమైనటువంటి జీవనాన్ని గడిపేటటువంటి సూచనలు ఈరోజు ధనుస్సు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు, కుటుంబ పరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మీ సమయస్ఫూర్తితో ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే వ్యాపార పరంగా కొన్ని ఒడిదుడుకులు అనేవి మకర రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు ఎవరైనా వ్యాపారంలో ఉంటే కనుక ఏ నిర్ణయమైనా వ్యాపార రంగంలో ఆలోచించి జాగ్రత్తగా తీసుకోవటం ఈరోజు చాలా అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో గొడవలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి భాగస్వామ్య వ్యాపారాలు చేసే కుంభరాశి వాళ్ళు ఈరోజు భాగస్వాములతో అంటే పార్ట్నర్స్తో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే ఉద్యోగం చేసే కుంభరాశి వాళ్ళైతే పై అధికారుల వల్ల ఉద్యోగ రంగంలో కొద్దిగా ఒత్తిడి ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు సుఖమయ, సౌఖ్యమయ జీవనం అనేది కనిపిస్తోంది. మీనరాశి వాళ్ళు ఈరోజు విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చాలా చక్కగా పాల్గొనగలుగుతారు. అలాగే మీనరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే శుక్రవారం కాబట్టి ఓం భువనేశ్వర్యై నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం భువనేశ్వర్యై నమః ఈ మంత్రం చదువుకుని వెళితే కార్యసిద్ధి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చక్కగా రాణించవచ్చు. శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో ప్రధానంగా తీర్థయాత్రలు చేయడానికి అనుకూలం. అధికారులను కలుసుకొని ముఖ్యమైన విషయాలు చర్చించడానికి అనుకూలం. కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి కూడా శుక్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే శుక్రహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే కొత్త వస్తువులు కొనుగోలు చేసినా, కొత్త వస్త్రాలు ధరించినా అది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు దినఫలంలో 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.